వస్తువుల ధరలు వెంటనే టమాటా ధరలు వెంటనే ధరలకు వచ్చే లేదు, ముద్దే లేదు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. 10 రోజులు 15 రోజుల కింద టమాటా ధరలు 20 రూపాయల కిలో ఉంటే ఈరోజు అది 100 రూపాయలు చేరుకున్నది. ఉల్లిగడ్డలు కూడా 20 రూపాయలు ఉన్నటువంటి ఉల్లిగడ్డలు ఈరోజు 50 రూపాయలకు కిలో ఉల్లిగడ్డ ఈరోజు చేరుకున్నది. అదేవిధంగా అనేకమైనటువంటి ఉప్పులు కానీ పప్పులు కానీ మంచినూనె కానీ అల్లము వెల్లుల్లి ఇట్లాంటి నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజు కూడా ఆకాశాన్ని అంటుకుంటూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం బ్లాక్ మార్కెట్ దారులు, అదేవిధంగా దళారులు ఈరోజు ఈ రాజ్యాన్ని ఏళ్తూ ఉన్నారు. ఈ దళారులను బ్లాక్ మార్కెట్ దారులను ప్రభుత్వాలు నియంత్రించకుండా వాళ్లకు కొమ్ము కాస్తూ ఈరోజు ప్రజల నడ్డి విరిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బ్లాక్ మార్కెట్ దారులను ఎవరైతే నిత్యావసర వస్తువుల ధరలను మరి బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, జైళ్లకు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా దళారులు ఏదైతే రైతులను మోసం చేస్తూ ఉన్నారో, రైతులు పంటలు పండిస్తే టమాటా ధర ఈరోజు రైతుకు వచ్చేది 2 రూపాయల కిలో, కానీ మార్కెట్లో అమ్మేది 100 రూపాయల కిలో. ఈ రకంగా రైతులకు పంటలు పండిస్తే ధరలు రావడం లేదు, మరి జనానికి మాత్రం 100 రూపాయల కిలో అమ్ముతూ ఉన్నారు. అంటే మధ్య దళారులు బ్లాక్ మార్కెట్ దారులు ఈరోజు లాభపడుతూ ఉన్నారు. ఒకవైపు ప్రజలు మోసపోతూ ఉన్నారు, మరోవైపు రైతులు మోసపోతూ ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాలు మార్చాలి, వెంటనే పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. లేని పక్షం లోపల ఈ దేశం లోపల మరి పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళనలు తప్పవని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తూ ఉన్నాం.